కర్ణాటక శృంగేరిలోని భారతీ తీర్థస్వామి శంకరాచార్యుల జనన విషయంలో శంకర పీఠానికి ద్రోహం చేస్తున్నారని గోవింద ఆనంద సరస్వతి స్వామి మండిపడ్డారు. శృంగేరి శంకర పీఠానికి విధుశేఖర భారతి మహాస్వామీజీ కేవలం ఉత్తరాధికారి మాత్రమేనని చెప్పారు. విధుశేఖర భారతి నకిలీ శంకరాచార్యులని కర్ణాటకలో 14 మంది నకిలీ శంకరాచార్యులు తిరుగుతున్నారని ఆరోపించారు. పీఠంలో పరంపరాగతంగా సంప్రదాయబద్ధంగా ఎవరైతే అధీకృతమైనటువంటి వారు సన్యాసులు అభిషిక్తింపబడతారో వారు మాత్రమే శంకరాచార్యులు. ఎటువంటి వారు శంకరాచార్యులు అవ్వాలి? ఇప్పుడు రోడ్డు పైన జగద్గురువులే. కర్ణాటకలో 14 నకిలీ శంకరాచార్యులు తిరుగుతున్నారు. మన ఆంధ్రాలో కూడా నకిలీ శంకరాచార్యులు వస్తే ఖండం చేస్తే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అవుతున్నాయి. ఎవరన్నా ధార్మికత తీసుకుని జనాలని దేవుణ్ణి మోసం చేయకూడదు. ఇప్పుడు ఇదే విధుశేఖర భారతి శ్రీశైలం వచ్చి అధికారులు చెప్తూ ఉన్నా వినకుండగా, పూజారులు చెప్తూ ఉన్నా వినకుండగా బలవంతంగా భ్రమరాంబిక అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు. ఎంత తప్పది, ఎంత అధర్మము, ఎంత పాపము! నిజమైనటువంటి పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి వారు శృంగేరిలోనే ఉన్నారు. ఆయన శంకరాచార్యులు అక్కడ. విధుశేఖరులు ఉత్తరాధికారి మాత్రమే. శంకరాచార్యులపై త్రిదండి చిన్నజీయర్ స్వామి కామెంట్స్ పై గోవింద ఆనంద సరస్వతి స్వామి స్పందించారు. శంకరాచార్యులే 4 పీఠాలను ఏర్పాటు చేశారని తాము నిరూపిస్తే సమతామూర్తి రామానుజాచార్య విగ్రహం తీసి శంకరాచార్యుల విగ్రహం పెడతారా అని ప్రశ్నించారు. రామానుజాచార్యులకి నిలువు నామం తీసి అడ్డనామం పెడతారా అని సవాల్ విసిరారు. మేము చిన్నజీయర్ స్వామి వారికి ఒకటి ఛాలెంజ్ ఇస్తున్నాం. ఆదిశంకర భగవత్పాదుల వారు 4 మఠాలు స్థాపించలేదు, విద్యారణ్యుల వారే స్థాపించారు అని అదే మీ స్టాండ్ అయితే మీ తప్పు అని మేము నిరూపిస్తాం. అక్కడ సమతామూర్తిలో ఆ రామానుజాచార్య విగ్రహాన్ని తీసేసి శంకరాచార్య విగ్రహం పెడతారా? ఈ ముఖంగా మేము ఆయనకి సవాలు వేస్తున్నది. ఆ ధైర్యం మీకుందా? ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఏదో డబ్బులు, ఏదో రాజకీయ నాయకులు వెనకాల పలుకుబడి అదంతా ఉందని చెప్పేసి నోటికి వచ్చింది వాగుతూ ఉంటే ఇప్పటివరకు మీ గురించి మాట్లాడలే. కాబట్టి ఇటువంటి చేష్టలు మానుకోండి. ఎవరెవరో విషయాలు వేరేగా ఉంటుంది. కాబట్టి రామానుజ సాంప్రదాయంలో చాలామంది భక్తి ప్రపత్తులతో వెలుగుతున్నారు. ఈ చిన్నజీయర్ స్వామివారి ప్రభావంతో ఉన్నటువంటి రామానుజులు అందరూ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అక్కడ రామానుజారి విగ్రహం ఏ వ్యాపారం, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోండి. శంకరాచార్య వారి విషయాలకు వచ్చినట్టయితే హనుమంతుల వారు పెట్టే వాత సామాన్యంగా ఉండదు. మరి